సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. లలితా సహస్రనామంలో ఎన్ని నామాలైనా చెప్పి వ్యాసులవారు ఒక నామం దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారు చేస్తుందని చెప్పాల. ఇన్ని అమ్మవారు చేస్తుందని, ఒకటి మాత్రం ఆవిడ చేస్తుందని చెప్పకుండా చూస్తుందని చెప్పారు. ఏది? మహాప్రళయతాండవసాక్షిణి. ఆవిడ చెయ్యదు. మహాప్రళయం జరుగుతున్నప్పుడు లోకాలన్నింటినీ పరమశివుడు తనలోకి తీసుకుంటుంటే ఆవిడ ఆ పని చెయ్యదు. ఎందుకంటే అమ్మగా ఆవిడకి అది ఇష్టం ఉండదు. ఆమె సాక్షిణి, చూస్తూ ఉంటుంది. మరి ఎందుకు శివుణ్ణి నిగ్రహించదా? నిగ్రహించదు. ఎందుకు నిగ్రహించదంటే, ఒకటి భర్త పట్ల భక్తి, రెండు వాళ్ళు ఎలాగో ఈయన్ని పొందలేరు, ఈయన వాళ్ళని పొందేస్తున్నాడు, ఫలితం ఒకటేగా ఊరుకుంటుంది. కాబట్టి దాక్షిణ్యం. అందుకే అరుణాం కరుణా తరంగితాక్షీం, ఎప్పుడూ కారుణ్యమే. మహాప్రళయమునందు కూడా ఉగ్రస్వభావం చెప్పకూడదు. అందుకే అది కూడా దాక్షిణ్యమే, కారుణ్యమే అని చెప్పాలి. అటువంటి తల్లికి కోపం వచ్చింది. ఎందుకు వస్తుంది? ఒక్క కారణానికే వస్తుంది. శివనింద చేస్తే కోపం వస్తుంది. శివనింద అన్న మాటని మీరు చాలా చాలా వైదికంగా అర్థం చేసుకోవాలి. శివనింద అంటే ఏమండి, విష్ణువుని పొగిడి శివుణ్ణి నింద చేస్తే ఇబ్బందా అండి? అలా అడగకూడదు. ఎందుకో తెలుసా? శివ అన్న శబ్దము లోకములకు తండ్రితనాన్ని నిరూపణం చేస్తుంది. ఈ దేశానికి ఒక ఆచారం ఉంది. ఏమిటా ఆచారం అంటే, ఒక కుటుంబం అంతా ఎవరు చెప్పిన మార్గంలో వెళ్ళాలి అంటే, తండ్రి చూపుడు వేలు ఎటు తిరుగుతుందో అటే వెళ్ళాలి అందరూ. పుట్టుక చేత పసిబిడ్డడికి తండ్రి తెలియడు, ఆ బిడ్డకి తండ్రి తెలిసున్నది తల్లికొక్కతికి. పసిబిడ్డడు పుట్టినప్పుడు వాడికి తండ్రి తెలియడు. వాడికి వెంటనే ఉపశాంతి కానీ, నాకు రక్షకురాలని కానీ వాడికి తెలిసున్నది ఎవరంటే తల్లి ఒక్కతే. తండ్రి అన్న మాట వాడికి తెలియనే తెలియదు పసిపిల్లాడికి. వాడు పుడుతూనే తనూభవుడు అని పేరు. ఆమె శరీరంలోంచి బయటకు వచ్చాడు. వస్తూ ఆమె పాలు తాగుతాడు, ఆమె పక్కన పడుకుంటాడు. అమ్మయే నాకు రక్షకురాలని వాడి నమ్మకం. అమ్మ నువ్వు అంటాం, నాన్నగారు మీరంటాం. అమ్మ చూపుడు వేలు తిప్పి చూపిస్తుంది, కాదురా నీకు నాకు రక్షకుడు ఆయన. ఆయన వేలు ఎటు తిరిగితే మనందరం అటు తిరగాలి, అటు నడవాలని చెప్తుంది. తండ్రి అన్న మాటకు అర్థం ఏమిటంటే, మొత్తం ఆయన వెంట నడుస్తుంది. ఆయనని చూపుడు వేలు పెట్టి చూపించి మాట్లాడకూడదు. ధర్మం లుప్తం అవుతుంది. అది కారణం. అక్కర్లేని అహంకారానికి లోనైపోయి శివుడి మీద కోపం పెట్టుకొని నిరీశ్వర యాగం చేస్తానన్నాడు. శివుడికి హవిస్సు లేదు, ఇవ్వను, మిగిలిన వాళ్ళకి హవిస్సులు ఇస్తాను అని ఒక చెయ్యకూడని యాగాన్ని ఒకదాన్ని మొదలుపెట్టాడు. దక్షుడు శపిస్తాడని భయపడి అందరూ వెళ్ళడం మొదలుపెట్టారు. ఇప్పుడు లోకాన్ని దిద్దకపోతే తండ్రి పట్ల అపచారం జరుగుతోంది. ఎవరు తండ్రి? పరమశివుడు. ఆయన పట్ల అపచారం జరగకుండా ఎవరు చూడాలి? స్థితికర్త అయిన విష్ణువు చూడాలి, అమ్మవారు చూడాలి. విష్ణువు ఒకటే, అమ్మవారు ఒకటి కాదు, ఇద్దరు ఒకటే. అందుకే అమ్మవారు పూనుకుంది, నేను ఈ వ్యవస్థని చక్కదిద్దుతానంది. అందుకే ఆవిడికి శివా రుద్రస్య భేషజీ అని పేరు. ఆవిడ శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. ఆవిడ దక్షయజ్ఞానికి వెళ్ళి దక్షుణ్ణి నిలదీసింది. ఏమయ్యా నీకు శివుడు పనికిరాలేదా, శివనింద చేస్తున్నావు అని అడిగింది. వినలేదు దక్షుడు. పరమశివుడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. శివుడికి మాత్రమే ఉన్న నామం ఒకటి ఉంది, సదాశివ. సదా విష్ణు, సదా బ్రహ్మ అన్న పేర్లు ఉండవు. సదాశివ అన్న మాటకు అర్థం ఏంటంటే, కోపంగా ఉన్నట్టు కనపడతాడు, కోపం ఉండవు. ఏదో చికాగ్గా ఉన్నట్టు ఉంటాడు, అలా ఉండడు. లోపల పరమ ప్రశాంతంగా ఉంటాడు. జగతప్పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు. వాళ్ళు లోకానికి తల్లిదండ్రులు. నటిస్తాడు సదాశివుడు. అందుకని ప్రశాంతంగా కూర్చున్నాడు. ఈయన ఇలాగే పట్టించుకోరు, పిల్లలు గాడి తప్పిపోతున్నారు, దారిలో పెట్టాలని ఆవిడ శరీరం వదిలేసింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.